ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, ఈరోజు మనం చాలా అద్భుతమైన కథ వినబోతున్నాం. శ్రీనివాస పద్మావతుల సమాగమం. వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు అనేది ఇవాళ మనం చెప్పుకుంటాం. నిజంగా మనం ఒకటి ఆలోచిస్తే ఆ పరమాత్ముడు చాలా విచిత్రమైన లీలలు చేస్తూ ఉంటాడు. సరే, కథలోకి వెళ్తే ఆయన శ్రీనివాసుడు వకులాదేవి దగ్గర ఉండి ఆవిడ కొడుగ్గా మసులుతూ ఉంటాడు. సరే, ఒకరోజు ఆయనకి వేటగాడిలాగా అనిపించింది. ఎలాగంటే ఆయన వాయుదేవుణ్ణి ఆవాహన చేస్తాడు. ఆయన ప్రాణమే వాయువు. పరమాత్మ ప్రాణం ప్రాణాత్ వాయురజాయత అని ఉంటుంది ఋషి సూక్తంలో. అలా ఆయన ప్రాణం కాబట్టి ఆయన మనసులో తలుచుకోగానే వాయుదేవుడు ఒక గుర్రం రూపంలో వచ్చాడు. మరి ఆ గుర్రానికి పగ్గాలు కావాలి కదా. స్వామి దగ్గర లేకపోవడంతో మహాలక్ష్మి ఆ గుర్రానికి పగ్గాలుగా అయింది. సరే, స్వామి ఎప్పుడూ వేటాడుతూనే ఉంటాడు. ఎవరెవరిని? పశువుల్ని, పక్షుల్ని, మృగాల్ని, మనుషుల్ని కూడా వేటాడతాడు. అదేంటండి స్వామి వేటాడడం ఏంటి అంటే, మనం మన అంచెదశ అంటే మనం ఇంక పోతున్నాము అనుకుంటే మనకి బోల్డన్ని రకాలుగా మనకి భయం వేస్తూ ఉంటుంది. మనం మానవులుగా పుట్టిన తర్వాత అస్సలు తప్పించుకోలేనిది ఏంటంటే మృత్యు. అది కూడా ఆయన వేట. అలానే మనం అనుకోవాలి, మనం కూడా ఆయన వేటలో ఒక జంతువులు లాంటి వాళ్ళమే. మనము జంతువులమే, ఆయనే కదా పురుషోత్తముడు. మనం ఆడ మగ అని లింగ భేదాలు తప్పితే అందరం స్త్రీలమే, ఒక ఆయన తప్ప. ఎందుకంటే ఆయనే పురుషోత్తముడు. సరే, ఇన్ని ఇన్ని వేటాడుతూ ఉంటాడు. ఇదే కాకుండా ఆయన వేటలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే, లయం చేసేటప్పుడు బ్రహ్మాది దేవతలతో సహా అందరినీ తనలో లయం చేసేసుకుని ప్రళయకాలంలో మళ్ళీ సృష్టికి ఉద్ధారం చేస్తాడు. కాబట్టి ఆయనకి వేటాడని ఇదే ఉండదు, ఎప్పుడూ వేటాడుతూనే ఉంటాడు అందరికీ. సరే, వేటకి వెళ్ళాడు కదా. ఆ వేటకి వెళ్ళినప్పుడు కాస్త మృగాలు, కొన్ని వయోభారంతో ఉన్న మృగాలన్నిటినీ సంహరించాడు. సో అలాగా అయిపోయిందనమాట. అది కాకుండా ఒక ఏనుగు ఒక ఏనుగైతే వచ్చిందనమాట. దాన్ని వేటాడడానికి సిద్ధంగా ఉంటే అది కాళ్ళని ఇలా ముందు పెట్టి తొండాన్ని ఇలా కిందకి దించి, స్వామి నన్ను దయచేసి వేటాడద్దు అని చెప్పి అంటుంది. అయితే ఆయన ఎవరు? కరుణా సముద్రుడు. ఆయన దగ్గరికి వచ్చి మనం శరణు కోరితే ఖచ్చితంగా ఆయన మనల్ని కరుణిస్తాడు. అది నిజం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నాయన, నువ్వు తప్పితే ఇంకెవ్వరు లేరు. నువ్వే, నీ మీదే భారం పెట్టి నువ్వే చూసుకోగలవు మమ్మల్ని. నీ పాదాల మీద మా శిర ఉంచుతున్నాను తండ్రి, నువ్వే కాపాడాలి, నువ్వే మాకు రక్ష అంటే ఖచ్చితంగా ఆయన మనం కరుణిస్తాడండి. మన వెంకటేశ్వర స్వామి విగ్రహంలో కూడా చూసినప్పుడు ఇలా ఉంటుంది, చెయ్యి కిందకి చూపిస్తూ కాళ్ళకి. ఎందుకు? నా పాదాలను పట్టుకుని శరణు వేడు, నీ సంసార సాగరం మొలదాకానే మునుగుతావు, అంతేగాని పూర్తిగా మునిగిపోవు, నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత కూడా అదనమాట. యావని మనకి భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణు వేడు, నన్ను శరణు వేడితే
నీకు పాపాలన్నీ తొలగిస్తాను, చివరికి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. అందుకనే మనం వీలున్నంత మటుకు మనకి చాలా ఉంటాయి ఆలోచనలు ఈ బుర్రలో. కానీ మనకి వీలున్నంత మటుకు ఎప్పుడైనా ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే వీలున్నప్పుడల్లా ఆయనే మనని రక్షిస్తూ ఉంటాడు. సరే, ఇంక కథలోకి వచ్చేద్దాం. సరే, అలా ఆ ఏనుగు శరణు కోరితే వదిలేస్తాడు, అది వెళ్ళిపోతుంది. కొంచెం దూరంలో ఒక కన్య తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ కన్య మీద చూపు పడుతుంది. ఎవరికి? శ్రీనివాసుడికి. ముగ్ధ మనోహర సౌందర్య రాశి ఆవిడ. ఆహా, ఎంత సౌందర్యం ఈమెది అని అనుకుంటూ ఉంటాడు స్వామి. అయితే ఇక్కడ సౌనకాది మహామునులు సూతుడిని బ్రేక్ వేస్తారు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, మునివర్య, ఆ కన్య ఎవరు? ఆయన చూసిన కన్య పేరేంటి అని. అప్పుడు ఏమవుతుందంటే, ఈ సౌనకాది మహామునులకు సూతుడు చెప్తాడు ఏమని, సవీర అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కొడుకు సుధర్ముడు. ఆ సుధర్ముడికి పుట్టిన కొడుకు పేరు ఆకాశరాజు. ఈ ఆకాశరాజు రాజ్యం పెద్ద రాజ్యం, చాలా గొప్ప రాజు. అన్నీ ఉన్నా పాపం సంతానం లేదు. సంతానం ఏంటి? తనకి కన్యాదానం చెయ్యాలి, ఆ ఫలం కూడా నాకు లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆయన. కన్యాదానం ఎవరు చేస్తారండి? ఆడపిల్లల తల్లిదండ్రులు చేస్తారు. మనము చాలా సాధారణంగా అన్నదానం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ కన్యాదాన ఫలం మన వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చాలా వివరంగా చెప్పారండి. కన్యాదానం గనక చేస్తే పెళ్లి కొడుకు వారి 7 తరాలు, పెళ్లి కూతురు వారి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా వాళ్ళకి పాపాలు పోతాయి అని చెప్పి ఒక నానుడు ఉంది. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, నానుడనే కాదు. అలా కన్యాదానం చేయడం అనేది చాలా గొప్పది. అందుకనే ఆడపిల్లలు పుడితే మైనస్ అని అనుకోకూడదండి మనం. ఎందుకంటే వాళ్ళ వల్లే కదండి మనకి అంత అదృష్టం వచ్చేది. ఆడపిల్లలంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క రూపం. నేను ఒకటే అనుకుంటా, నా కూతురు ఇంట్లో అలా నడుస్తూ ఉంటే ఆ అమ్మవారు అలా వదులుతుందా అనుకుంటూ ఉంటా. శ్రీ మహాలక్ష్మి అలానే. సరే, నా సంగతి వదిలేద్దాం. అయితే ఇక్కడ ఇంకా ఎవరు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. చాలామందికి ఒక ఇది ఉంటుంది, పిల్లలు లేకపోతే నరకము అని. అదేంటి అంటే, సంతానం లేని వాళ్ళందరికీ నరకం కంపల్సరీగా ఉంటుందంటే కాదు. మనం గనక ధర్మబద్ధంగా జీవిస్తూ మనం ఏవైనా సరే మంచి పనులు చేస్తూ
ఆ భగవంతుడు ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఉద్ధరించబడతాం. ఆ పరమాత్ముడి దగ్గరే ఉంటుందండి మనకు చోటు. మనం ధర్మకార్యాలు చేయకుండా మన పిల్లలు పిండ ప్రదానాలు అలాంటివి ఏమీ చేయకపోతే అలాంటప్పుడు ఖచ్చితంగా నరకమే. వాళ్ళు గనక శ్రాద్ధాలు, పిండ ప్రదానాలు గనక చేసి ఇది చేస్తే ఖచ్చితంగా ఆ జీవి ఉద్ధరించబడతాడు. అది సత్యం. ఖచ్చితంగా అవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే పిల్లల ద్వారా అయినా అవ్వాలి, లేకపోతే మనకి మన ద్వారా అయినా సరే. మనమే దైవధ్యానంతో ధర్మంగా బతుకుతూ ఉంటే మనకేవి అవ్వవండి. ఖచ్చితంగా మనం కూడా ఉద్ధరించబడతాం. ఇది పిల్లలే ఉంటేనే ఉండాలి, లేకపోతే కొడుకు లేకపోతే పున్నామ నరకం వస్తుంది, అలాంటివేం కాదండి. మనం నిజంగా ధర్మబద్ధంగా జీవిస్తూ నలుగురికి మంచిని కోరుకుంటే ఖచ్చితంగా మనం ఉద్ధరించబడతాం. ఆ దేవుడి యొక్క నివాసానికి ఖచ్చితంగా వెళ్తాం. మోక్షం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది మరి మన మోక్షం ఎలాగూ అంటే అది మన మీదే ఆధారపడి ఉంది. మనం ఎంత తీవ్రంగా ప్రార్థిస్తే ఆ భగవానుడిని ఆయనే చూసుకుంటాడు. అంతకు మించి ఏం లేదు కదండి. సరే, ఈ కథలో ఈ ఆకాశరాజు ఎవరండి? అంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం. భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మ మాధవుడు అనే ఒక ఆయన గురించి చెప్పుకున్నాం. మాధవుడు చాలా వేశ్యాలోలుడై భార్యను వదిలేసి అంతా చేసేసిన తర్వాత ఇంకా విరక్తి కలిగి తన మీద తనకే వస్తాడు ఈ వెంకటాచలం దగ్గరికి. అక్కడ కపిల తీర్థంలో స్నానం చేసి తన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేస్తాడు. పిండ ప్రదానం చేసి ఎప్పుడైతే వెంకటాచలం కొండ ఎక్కాడో, ఎక్కడానికి మొదలుపెట్టాడో అప్పుడే మొత్తం తన పాపరాశంతా ఒక వాంతిలాగా అయిపోయి పుణ్యాత్ముడు అయిపోతాడు. అప్పుడు బ్రహ్మ ఒక విషయం చెప్తాడు. నువ్వు 28వ కలియుగంలో సాక్షాత్తు భగవంతుడే నీకు అల్లుడవుతాడు అని. పరమాత్ముడే అల్లుడవుతాడు. ఆ పరమాత్ముడు అంటే ఎవరు? ఆయనే శ్రీనివాసుడుకి ఆయన అల్లుడు అవుతాడు. మరి అల్లుడు అవుతారంటే ఎవరు కావాలి? కూతురు కావాలి కదా. అందుకని సరే, మరి అల్లుడు కావాలంటే ఎవరు? కూతురేగా. సరే, ఆ కూతురు ఎలా వచ్చిందనేది చూద్దాం ఇప్పుడు. ఈ ఆకాశరాజు ఒక యజ్ఞం చేయడానికి తలపెట్టాడు. ఆ యజ్ఞం చేయడానికి తలపెట్టినప్పుడు ఇప్పుడు మనం ఉన్న తిరుచానూరు గుడింది చూసారా? అక్కడ యజ్ఞస్థలం. ఆ యజ్ఞం చేసే ముందు భూమిని దున్నాలి. అది రాజే దున్నాలి. నాగలితో దున్నుతూ ఉండడానికి మొదలుపెట్టినప్పుడు కొంచెం దున్నంగానే ఒక శబ్దం వచ్చింది. అది ఎలా ఉందంటే ఒక బంగారు పద్మం. ఆ బంగారు పద్మంలో చిన్ని పాప. అలా చూడంగానే తనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దైవీ తేజస్సుతో మహాలక్ష్మి రూపంతో ఉంటుంది. బా అని అనుకుంటాడు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, రాజా,
ఈమెని నువ్వు నీ కూతురులాగా పెంచుకో, ఈమె నీ కూతురే కాబట్టి నువ్వు ఈమెని కనలేదు అని చెప్పి బాధపడకు, నువ్వు కనలేదని చెప్పి బాధపడకు, దయచేసి నువ్వు ఈమెని నీ కూతురులా పెంచుకో అని చెప్తుంది ఆకాశవాణి. అప్పుడు ఆకాశరాజు తన భార్యతో అంటాడు, ఏమీ నువ్వు నవమాసాలు మోసుకొనలేదు అని చెప్పి బాధపడకుండా నువ్వు సొంత కూతురులాగా ఈ బిడ్డను చూసుకో అని చెప్పి చెప్తాడు. ఆమె సరే అంటుంది. అయితే ఆ తర్వాత పుత్రకామేష్టి ఇలాంటి యాగాలు అవన్నీ చేస్తాడు. తనకి వసుధ అని నామకరణం చేస్తాడు. ఈ వసుధ తమ్ముడు ఆ చిన్న పాపే పద్మావతి. కాబట్టి శ్రీనివాసుడు చూసింది అమ్మని, పద్మావతిని. సరేనండి, అంతా బాగానే ఉంది. మరి పద్మావతీదేవి ఎక్కడుందని అడుగుతారేమో. మనం చూసే పద్మావతి అమ్మవారు కాదండోయ్, ఆవిడ నారాయణవనం వెళ్ళండి. నారాయణవనం వెళ్ళినప్పుడు ఫస్ట్ శ్రీనివాసుని చూస్తారు. తర్వాత ఒక అమ్మవారి గుడి ఉంటుంది, పద్మావతి అమ్మవారి గుడి సపరేట్గా ఉంటుంది. ఆవిడ శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్న పద్మావతి. ఇక్కడున్న పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఉన్నది శ్రీ మహాలక్ష్మి. పద్మావతి అయినా అలవేలు మంగ అంటే ఇప్పుడు మంగ శ్రీనివాస మంగ కాదు, క్షమించాలి, తిరుచానూరులో ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి. నారాయణవనంలో ఉన్న పద్మావతీదేవి శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్న పద్మావతి. కాబట్టి ఏంటంటే ఈ అమ్మవారి గురించి పద్మావతి దేవి ఎలా వచ్చింది అవన్నీ తర్వాత మనకి కథ ఇంకా వస్తాయి, చాలా చెప్పుకోవాలి. సరే, ఈ రకంగా భగవానుడు పద్మావతి అమ్మవారితో మొట్టమొదటిసారిగా చూశాడు. ఎంత గొప్పగా ఉందండి నిజంగా. వాళ్ళిద్దరి యొక్క సమాగమం తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే వారం చూద్దాం. చాలా బాగుంటుందండి నిజంగా. అసలు ఏడు కొండల వాడు అంతే. ఆయన గురించి మనం ఏం చేసినా, మనం ఎంత చెప్పుకున్నా ఇంకా 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 ఉంటూనే ఉంటుంది. ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మన జీవితకాలం ఎంత చేసినా ఆయన రుణం మాత్రం తీర్చుకొని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు తప్పితే నాకు ఇంకా లేరు స్వామి అని చెప్పంటే చాలు, ఆయనే. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా.